గెస్ మెథడ్ ద్వారా స్క్వేర్ రూట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ మనకి సింపుల్గా ఉండే స్క్వేర్ రూట్స్ అంటే మనకు అన్నీ తెలుసు. అవేంటి 1 స్క్వేర్ అంటే 1 అని, 2 స్క్వేర్ అంటే 2 అని, 3 స్క్వేర్ అంటే 9 అని, సో 9 స్క్వేర్ అంటే 81 అని మనకు తెలుసు. సో ఈ లాస్ట్ డిజిట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 1 వచ్చే లాస్ట్ డిజిట్ ఏముంది, 1 స్క్వేర్ ఒకటి ఉంది, 9 స్క్వేర్ ఒకటి ఉంది. అలాగే లాస్ట్ డిజిట్ 4 వచ్చేది ఏముంది, 2 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్. అలాగే 9కి 3 స్క్వేర్ 7 స్క్వేర్, 6కి 4 స్క్వేర్ 6 స్క్వేర్. సో వీటి ద్వారా మనం ఏం చేస్తారంటే గెస్ట్ మెథడ్ ద్వారా నేను అప్లై చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి √1024 ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది. 4 ఉంటే మనకి ఏంటి రావాలి, అయితే లాస్ట్లో 2 స్క్వేర్ ఉండాలి లేదా 8 స్క్వేర్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్, సో అక్కడ 1024లో లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది. సో దీని నియర్ బై ఉన్న స్క్వేర్ మనకి రూట్ నెంబర్ తెలుసు మనకి. ఎలాగా 30 స్క్వేర్ చేయొచ్చు, దాదాపు 900 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండాట్ల మధ్యలో వచ్చే నెంబర్ ఏంటి ఉంది, 35 తీసుకోండి. మనకు సింపుల్గా అయిపోయింది. 35 అంటే 1225 ఉంది. సో ఈ రెండు నెంబర్ల మధ్యలో ఉండే నెంబర్ మనకి స్క్వేర్ రూట్ నెంబర్ రావాలి. అయితే ఏం అవ్వాలి, అవి అయితే 2 స్క్వేర్ అవ్వాలి లేకపోతే 8 స్క్వేర్ అవ్వాలి. సో 30కి 35 మధ్యలో ఏమవుతుంది, 2 వస్తుంది తప్ప 8 రాదు కదా. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే 32 అవుద్ది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అంటే ఈక్వల్ టు 32 అనమాట. సో ఇదే విధంగా సేమ్ ఈ ఫార్ములాను అప్లై చేసి దీన్ని